హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెగ్జావేర్ టెక్నాలజీస్ కంపెనీ నుండి మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు 2.25 to 3.5 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి హెగ్జావేర్ టెక్నాలజీస్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంటర్వ్యూ టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 2nd July నుండి 5th July వరకు మార్నింగ్ 10:30 AM నుండి 3:30 PM వరకు సో ఇంటర్వ్యూ అయితే జరుగుతుందనమాట. లొకేషన్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి అడ్రస్. కాంటాక్ట్ వచ్చేసి వివేక్ అనేసి HR నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో వాళ్ళకు మెసేజ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు మీకు డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేస్తారనమాట. వెరీ రీసెంట్గా ఇది యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందంటే 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ 200 అబోవ్ అయితే ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు గైస్. సో ఇక్కడ జస్ట్ 100+ అని చూపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే BPO కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసి డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్. డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి ది ఫెదర్లైట్ పల్లవరం చెన్నై అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటీస్ పీరియడ్ వచ్చేసి ఇమ్మీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ అవుట్బౌండ్ అండ్ అలాగే ఇన్బౌండ్ కాల్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ కెన్ బి కన్సిడర్స్ అనమాట. సో మీకు ఇంగ్లీష్లో మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. క్యాండిడేట్ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ కమ్యూనికేషన్, షుడ్ బి గ్రామర్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రొనౌన్సియేషన్. సో ఇవి మస్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ పదే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో చెక్ చేసుకోండి. షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ క్లియర్లీ బోత్ రిటర్న్ అండ్ అలాగే రిటర్న్ అండ్ ఇన్ స్పీచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ వీక్లో 5 days వరకు 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కంఫర్ట్ డైరెక్ట్ వాకిన్ అండ్ కైండ్లీ మెన్షన్ వివేక్ ఆన్ ది టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్. యొక్క రెజ్యూమ్లో టాప్లో వివేక్ అనేసి HR నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది డైరెక్ట్ కంపెనీ వరకు సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో టైం లేదు గాయ్స్, వీడియో చూసిన వెంటనే సో మీకు అప్లై చేసుకోవాలని ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో రేపటితో ఎండ్ అయితే అవుతుందన్నమాట. సో చెక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.